అనారోగ్య సమస్యలను దూరం చేసే బేకింగ్ సోడా. బేకింగ్ సోడాను వంటల్లో వాడతారని మనందరికీ తెలుసు. బేకరీలలో తయారయ్యే మనకు లభ్యమయ్యే అనేక రకాల ఆహార పదార్థాలను వండేటప్పుడు ఈ బేకింగ్ సోడాను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే బేకింగ్ సోడా కేవలం వంటలకే కాదు, పలు అనారోగ్యాలను నయం చేయడం కోసం కూడా మనకు ఉపయోగపడుతుంది. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బేకింగ్ సోడా సహజ సిద్ధమైన యాంటాసిడ్ గుణాలను కలిగి ఉంటుంది. ఈ క్రమంలో కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకొని ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగితే ఎసిడిటీ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. గ్యాస్ తొలగిపోతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. కడుపులోని ఆమ్లాలను సమతుల్యంలో ఉంచుతుంది. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని బాగా పుక్కిలించాలి. అలా పుక్కిలిస్తే గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. గొంతులో మంట కూడా తగ్గుతుంది. కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి బేకింగ్ సోడాకు ఉంది. 1 గ్లాసు నీటిలో కొద్దిగా బేకింగ్ సోడాని వేసి బాగా కలిపి ఆ నీటిని రోజు తాగుతున్నట్లయితే కొంతకాలానికి కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. 1 గ్లాసు నీటిలో 1 టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసి బాగా కలిపి ఆ నీటిని రోజు తాగాలి. దీంతో గౌట్ తగ్గిపోతుంది. దానివల్ల వచ్చే పాదాల వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. పురుగులు కుట్టిన చోట దురదగా, నొప్పిగా, మంటగా ఉండడం సహజం. దీన్ని తొలగించుకోవాలంటే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను కొంత నీటిని కలిపి మెత్తని పేస్టులా చేసి సమస్య ఉన్న ప్రదేశంపై రాయాలి. దీంతో దురదకు ఉపశమనం లభిస్తుంది. చెమట నుంచి వచ్చే దుర్వాసనకు ఉపశమనం కలగాలంటే కొంత బేకింగ్ సోడాని తీసుకొని కొంత నీటిలో కలపాలి. ఆ మిశ్రమాన్ని కాటన్ బాల్ సహాయంతో శరీరంపై చెమట బాగా వచ్చే ప్రాంతాల్లో అప్లై చేయాలి. దీంతో ఆ మిశ్రమం డియోడ్రెంట్గా పనిచేసి చెమట దుర్వాసన నుంచి మనకెంతో ఉపశమనం కలిగిస్తుంది. బేకింగ్ సోడా, నీరు కలిపిన మిశ్రమంతో చేతులను కడుక్కుంటే సబ్బుతో లభించే శుభ్రత లభిస్తుంది. దీంతో మురికిపోవడమే కాదు, చేతులు కూడా శుభ్రంగా మారతాయి. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.